Hi all, welcome back to Ramareddy Maths Academy. ఈ వీడియోలో మనం నాన్ లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లమ్ని క్వాడ్రాటిక్ మెథడ్ యూస్ చేసి ఏ విధంగా సాల్వ్ చేయాలనేది చెప్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే మన ఆప్టిమైజేషన్ టెక్నిక్స్లో నాన్ లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లమ్ యొక్క ఇంట్రొడక్షన్ ఏంటిది అండ్ వితౌట్ కన్స్ట్రెయింట్స్లో మనం ఆల్రెడీ నాన్ క్వాడ్రాటిక్ ఫామ్ మీద ప్రాబ్లం చేయడం జరిగింది. చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, చెక్ చేసుకోండి బిడ్డ. ది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ డామ్ యూజీ యూనిట్ ఇన్ యువర్ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ అండ్ ఆపరేషన్ రీసెర్చ్. ఇక్కడ ఏంటిది అని అంటే నాన్ లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లంలో మనకి తెలుసు వితౌట్ కన్స్ట్రెంట్స్ ఉన్నప్పుడు క్వాడ్రాటిక్ నాన్ క్వాడ్రాటిక్ యూజ్ చేస్తాము. విత్ కన్స్ట్రెంట్స్ ఉన్నప్పుడు మనకి కేఎన్ఎన్ రూల్ అండ్ ఇంకేం చేస్తాము, లెగ్రాంజెస్ మల్టిప్లయర్ చేస్తాము, రైట్? బట్ ఇక్కడ ఏంటిది అని అంటే అసలు క్వాడ్రాటిక్ అని నేను ఆల్రెడీ నాన్ క్వాడ్రాటిక్ ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, ఏం యూజ్ చేయాలి, హేషియన్ మ్యాట్రిక్స్ యూజ్ చేసి దాన్ని ఏ విధంగా సింప్లిఫై చేయాలి చెప్పాను. ఇక్కడ క్వాడ్రాటిక్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాడ్రాటిక్ అని ఐడెంటిఫై చేసిన తర్వాత వీ హ్యావ్ టు రైట్ ద సిమెట్రిక్ మ్యాట్రిక్స్. అంటే ఫస్ట్ ఇచ్చినటువంటి క్వశ్చన్ ఎలా ఉంటుంది అని అంటే ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈ C11 x1 square, C12 x2 square, C13 x3 square, so on. And next row C12 x1 x2, C13 x1 x3, so on, x1 xn. And up to n వరకు తీసుకుంటే n-1 n xn-1 xn ఈ విధంగా ఉంటుంది. దీన్ని యాక్చువల్గా మనకి క్వాడ్రాటిక్లో మనం ఏం చేస్తామంటే ఎక్స్ ట్రాన్స్పోజ్ ఏఎక్స్ అంటాము. అంటే ఈ ఎక్స్ ట్రాన్స్పోజ్ ఏఎక్స్ చేస్తే వి విల్ గెట్ ద గివెన్ ఫంక్షన్. హియర్ ఎక్స్ అనేది ఇక్కడ ఏ అనేది కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్, ఏ అనేది కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్, ఎక్స్ ఈజ్ మై రో, ద గివెన్ వాల్యూస్ x1 x2 here x is equal to x1 x2 x3. These are my decision variables x3 so on xn వరకు ఉంటుంది, రైట్? మరి ఇప్పుడు ప్రాబ్లం తీసుకొని దీన్ని సాల్వ్ చేసేటప్పుడు ఎలాంటి టెక్నిక్ యూస్ చేస్తాము అని అంటే ఫస్ట్ ఇలా ఉన్నటువంటి జనరల్ ఫామ్లో ఏఐ అండ్ సిఐ అంటాము. ఏంటి అని అంటే ఆల్ ద డయాగోనల్స్ ఈక్వల్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ద డయాగోనల్స్ ఏఐజే ఈజ్ ఈక్వల్ టు సిఐజే అంటే ఐ ఈజ్ నాట్ ఈక్వల్ టు జే అయినప్పుడు మనం ఎలా తీసుకుంటామంటే దట్ వాల్యూ డివైడెడ్ బై 2 అని తీసుకుంటాము. ఇది మీకు ప్రాబ్లం చేసినప్పుడు క్లియర్గా వస్తుంది, నేను చెప్తాను చూడండి, జస్ట్ నోట్ డౌన్. ఇప్పుడు మనం ఏం చేద్దాము అని అంటే ఒక ప్రాబ్లం తీసుకొని సాల్వ్ చేద్దామండి. దీనికి ఈజీ ఉంటుంది. క్వాడ్రాటిక్గా కాదా ఫస్ట్ మీరు చెక్ చేయాలి. ఇఫ్ ఇట్ ఈస్ క్వాడ్రాటిక్ యూ హ్యావ్ టు రైట్ ద సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఓకే, దీనికి మళ్ళీ కండిషన్స్ ఉన్నాయి, అవి కూడా చెప్తాను ఇదే వీడియోలో. ఎలా ఇచ్చారని అంటే సాల్వ్ అని ఇస్తారు, x1 square plus 2x2 square minus 7x3 square minus 4x1 x2 plus 6x1 x3 minus 5x2 x3. మేడం దీన్ని ఎలా రాయాలి మేము అని అంటే మనకి ఇక్కడ మనం క్వాడ్రాటిక్ ఫామ్ ఉంటే మనం చెప్పాను సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఫామ్లోకి రాసేయాలంతే. అంటే ఏ రాస్తాం మనం ఇక్కడ. ఏ రాయడానికి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏని ఏ విధంగా రాయాలి అని అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఎలా రాస్తామంటే ఫస్ట్ x1 square, x2 square, x3 square అంటే ఆల్ దీస్ 3 ఆర్ ద డయాగోనల్ ఎలిమెంట్స్. x1 square కోఎఫిషియంట్ ఎంత 1, x2 square అంటే ఇది a11, నెక్స్ట్ దిస్ ఇస్ a22 ఎంత 2, ఇదెంత -7. మ్యామ్ హౌ టు రైట్ దీస్ వాల్యూస్ అంటే ఇక్కడ చూడండి, ఇది x1 కదా, x2 ఎంత వస్తుంది, x1 x2 వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది x2 x1 అంటే ఇవి రెండు సేమ్ కదా. ఓకే, ఇవి రెండు సేమ్. ఇక్కడ ఫస్ట్ రో సెకండ్ ఎలిమెంట్ అండ్ సెకండ్ రో ఫస్ట్ ఎలిమెంట్ సేమ్ వస్తాయి. అదే విధంగా ఇక్కడ ఫస్ట్ రో x1 x3 ఇంకెక్కడ వస్తుంది
x1 x3 అంటే ఇక్కడ ఏంటిది x3 x1 వస్తుంది అంటే ఇవి రెండు సేమ్. ఎందుకని సిమెట్రిక్ మ్యాట్రిక్స్ లో ఇవి రెండు దీంతో పాటు ఇక్కడ వస్తాయి ఎలిమెంట్స్ ఇవి సేమ్ ఉంటాయి. ఇక్కడ ఏమొస్తుంది x2 x3 ఇక్కడ ఏమొస్తుంది x3 x2 అంటే సిమెట్రిక్ లో మనకి ఇవి సేమ్ వస్తాయి. మరి ఇవి ఎలా కనుక్కుంటారు మేడం అని అంటే ఏమని చెప్పాను, ఏ i ఈజ్ నాట్ ఈక్వల్ టు j అయినప్పుడు అంటే x1 x2 ఎక్కడైతే x1 x2 ఉందో అది తీసుకొని i అనేది నాట్ ఈక్వల్ టు j అంటే 1 అనేది నాట్ ఈక్వల్ టు 2 అయినప్పుడు దిస్ ఎలిమెంట్ డివైడెడ్ బై 2 అంటే x1 x2 ఇక్కడ ఉంది రైట్. వాట్ ఈజ్ అవర్ వాల్యూ x1 x2 is equal to -4. This is divided by 2. చేస్తే వచ్చినటువంటి వాల్యూ ఎంత -2. దట్ ఈజ్ మై ఆన్సర్. ఎంత -2. మరి x1 x2 అన్నా x2 x1 అన్నా సేమ్ అంటే ఇది కూడా -2. డన్. ఈ విధంగా నెక్స్ట్ ఇప్పుడు మన ప్రాబ్లంలో నెక్స్ట్ x1 x3 ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది అంటే x1 x3 is equal to ఎంత 6. దీన్ని ఏం చేయాలి i is not equal to j అయినప్పుడు డివైడెడ్ బై 2 x1 x3 is equal to 3 అంటే ఎంత వస్తుంది నాకు ఇక్కడ ఇది 3. దిస్ వాల్యూ ఈస్ 3 అంటే ఇది కూడా 3 అవుతుంది. ఓకే నెక్స్ట్ x2 x3 ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది x2 x3 is equal to -5. దీన్ని ఏం చేయాలి నేను i not equal to j అయినప్పుడు దిస్ ఈస్ డివైడెడ్ బై 2 అంటే -5/2 ఎంత వస్తుంది నాకు ఈ వాల్యూ -5/2 ఇది -5/2 అంతే కదా. x2 x3 అన్నా x3 x2 అన్నా సేమ్. ఓకే దిస్ ఈజ్ మై సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఆఫ్ ద గివెన్ క్వాడ్రటిక్ ఫార్మ్. మేడం మీరు ఎలా క్వాడ్రటిక్ అన్నారంటే చూడండి పవర్ 2 x1 పవర్ 1 x2 పవర్ 1 అంటే 2. దిస్ ఇస్ 1 1 2 1 1 2 అంటే దిస్ ఇస్ ద క్వాడ్రటిక్ ఉన్నప్పుడు యూ హ్యావ్ టు రైట్ ఏ లైక్ దిస్. మరి మీరు చేసింది కరెక్టా ఎలా తెలుస్తుంది అని అంటే ఏం లేదండి ఎక్స్ ట్రాన్స్పోజ్ ఏ ఎక్స్ చేస్తే మీకు ఇండైరెక్ట్ గా ఈ ఫామ్ అనేది వస్తుందా లేదా చెక్ చేసుకోండి కావాలంటే. ఓకే దిస్ ఇస్ ద వే. ఐ విల్ గివ్ వన్ మోర్ ప్రాబ్లం. ఇంకొక ప్రాబ్లం ఇస్తాను చూడండి. x1 say note down x1 square plus 2x2 square minus 7x3 square minus 4x1 x2 plus 8x1 x3. దీన్ని మనకి ఇది క్వాడ్రటిక్ కాదా ఫస్ట్ చెక్ చేయాలి. ఇది క్వాడ్రటిక్ పవర్ 2 2 2 2. మేడం మరి x2 x3 లేదు అని అంటే అది 0 అయిందేమో అంతే కదా. అప్పుడు ఏలో ఇప్పుడు డయాగనల్ ఎలిమెంట్స్ ఏంటిది దిస్ 1 2 -7. x1 x2 అంటే ఇక్కడ ఉంటుంది -4/2 అంటే -2 ఇది కూడా -2. x1 x3 అంటే ఇక్కడ ఉంటుంది 8/2 అంటే ఎంత 8/2 అంటే 4 ఇక్కడ ఉంటుంది. మరి x2 x3 ఉందా లేదు కాబట్టి ఇవి రెండు 0. ఓకే దిస్ ఇస్ ద వే యూ హ్యావ్ టు రైట్ ద సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఆఫ్ ద క్వాడ్రటిక్ ఫార్మ్. ఓకే జస్ట్ నోట్ డౌన్. చూడండి నాన్ లీనియర్ ప్రోగ్రామింగ్ లో మనం టు ఫైండ్ మాక్సిమా మినిమం ఆఫ్ నాన్ లీనియర్ లో వీ హ్యావ్ 3 స్టెప్స్. మళ్ళీ దీనికి మనకి కండిషన్స్ ఉంటాయి. అవి ఏంటిది డెఫినెట్నెస్ ఆఫ్ యర్ మ్యాట్రిక్స్ ఆఫ్ క్వాడ్రటిక్ ఫార్మ్ అది డిఫరెంట్ అది చెప్తాను. ఫస్ట్ ఇది తెలిసి ఉండాలి. మనకి తెలుసు ఆల్రెడీ ఫస్ట్ సెమ్లో కనుక్కున్నాము సాడల్ పాయింట్స్. మ్యాక్సిమా మినిమాలో సాడల్ పాయింట్స్ ఇలా స్టేషనరీ పాయింట్స్ కనుక్కోవాలి. ఫస్ట్ సాడల్ పాయింట్స్ స్టేషనరీ పాయింట్స్ ఇవన్నీ మనకి తెలుసు. పార్షియల్ డిఫరెన్షియేషన్ ఫస్ట్ ఆర్డర్ పార్షియల్ డిఫరెన్షియేషన్లో కనుక్కున్నాము. ఈ స్టేషనరీ పాయింట్స్ యూజ్ చేసి మనకి ఏం కావాలంట ఇది కనుక స్టేషనరీ పాయింట్ అనుకుంటే ఎక్స్ స్టార్ అంటే డెల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే డెరివేటివ్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షన్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 0 చేయాలి. దాని తర్వాత చెక్ ద మ్యాట్రిక్స్ కరస్పాండింగ్ టు
ద క్వాడ్రటిక్ ఆర్ నాన్ క్వాడ్రటిక్ ఫామ్. ఈ మ్యాట్రిక్స్ మనం చెక్ చేసుకోవాలి, క్వాడ్రటిక్ లో కావచ్చు నాన్ క్వాడ్రటిక్ లో కావచ్చు. ఏంటిదంటే డెఫినెట్నెస్ కోసం ఇది డెఫినెట్నెస్ అవుతుందా లేదా అంటే ఇచ్చినటువంటి హెషియన్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు 2/A. అంటే ఏ వచ్చింది అనుకోండి, దాన్ని ప్రోడక్ట్ చేసి డబుల్ చేసినప్పుడు 2A ఇచ్చేస్తే దట్ రిప్రజెంట్స్ హెషియన్ మ్యాట్రిక్స్ ఆర్ హెషియన్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు 2/A రావాలి, రైట్. తర్వాత స్టెప్ 3లో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ కండిషన్ ఇఫ్ ఎక్స్ స్టార్ ఏదైతే సాడల్ పాయింట్స్ కనుక్కున్నామో that is a point of relative minima ఎప్పుడంట if a matrix is positive definite అయినప్పుడు ఓకే రిలేటివ్ మినిమా అంటాం. అండ్ సెకండ్ వన్ ఎక్స్ స్టార్ ఈజ్ ఎ పాయింట్ ఆఫ్ రిలేటివ్ మ్యాక్సిమా ఎప్పుడంట మ్యాట్రిక్స్ ఈజ్ నెగటివ్ డెఫినెట్ అవుతుంది. అండ్ ఈజ్ ఎ సాడల్ పాయింట్ ఎప్పుడంట మ్యాట్రిక్స్ ఇస్ ఇండెఫినెట్ అయినప్పుడు. ఓకేనా, వీటి మీద స్పెషల్ రూల్స్ కండిషన్స్ ఉన్నాయి, అవి కూడా చెప్తాను, జస్ట్ నోట్ డౌన్. ఇది ప్రాబ్లం చేసినప్పుడు అప్లై చేస్తే మీకు తెలిసి ఉండాలి కంపల్సరీ. చూడండి ఇక్కడ నాన్ లీనియర్ ప్రోగ్రామింగ్లో డెఫినెట్నెస్ క్వాడ్రటిక్ ఫామ్లో ఏ విధంగా చెక్ చేస్తాము అని అంటే చూడండి, పాజిటివ్ డెఫినెట్, పాజిటివ్ సెమీ డెఫినెట్, నెగిటివ్ సెమీ డెఫినెట్ ఉంటుంది. ఆర్ ఇవేవి కావైతే ఇండెఫినెట్. పాజిటివ్ డెఫినెట్ అని ఎప్పుడు అంటాము, ద క్వాడ్రటిక్ ఫామ్ ఈస్ పాజిటివ్ డెఫినెట్ ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇట్ షుడ్ బి గ్రేటర్ దెన్ 0 అండ్ ఎక్స్ అనేది నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు. మరి పాజిటివ్ సెమీ డెఫినెట్ అంటే ఏంటిది, ద క్వాడ్రటిక్ ఫామ్ ఈస్ పాజిటివ్ సెమీ డెఫినెట్ ఎప్పుడంట ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అండ్ ఎక్స్ అండ్ ఏంటంట ఫర్ ఆల్ ఎక్స్ అండ్ దర్ ఎగ్జిస్ట్ అట్లీస్ట్ వన్ నాన్ జీరో వెక్టర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 ఫర్ విచ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే 1 హ్యాస్ టు బి ఈక్వల్ టు 0 అవ్వాలి. అండ్ నెగిటివ్ డెఫినెట్ అంటే ఏంటిది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది లెస్ దెన్ 0 అవుతూ ఫర్ ఆల్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. అండ్ నెగిటివ్ సెమీ డెఫినెట్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అండ్ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 సేమ్ యాజ్ అట్లీస్ట్ 1 ఇట్ షుడ్ బి ఈక్వల్ టు 0 అవ్వాలి. మరి ఇండెఫినెట్ అంటే ఏంటిది, నన్ ఆఫ్ ద ఎబో ఇవేవి హోల్డ్స్ చేయట్లేదు అని అంటే, నన్ ఆఫ్ ది ఎబో ఏది సాటిస్ఫై చేయట్లేదు అంటే ఇట్ ఈజ్ ఏ నెగటివ్ డెఫినెట్, ఇట్ ఈస్ ఏ నెగటివ్ డెఫినెట్ అని అనొచ్చు ఇండెఫినెట్ని. అండ్ మ్యాట్రిక్స్ మైనర్ టెస్ట్ చేసాము మనం ఫస్ట్ ప్రాబ్లంలో, అది ఎలా చేసామో తెలుసు కదా. ఫస్ట్ ఎలిమెంట్ తీసుకుంటాం, దట్ ఈస్ D1 అనుకొని అది గ్రేటర్ దెన్ రావాలి. అండ్ సెకండ్ 2/2 మైనర్ తీసుకుంటే గ్రేటర్ దెన్, అండ్ థర్డ్ ఆర్ ఎన్ ఆ విధంగా మ్యాట్రిక్స్ ఆల్ డెట్ చేసినప్పుడు గ్రేటర్ దెన్ 0 వచ్చినప్పుడు దాన్ని నేను పాజిటివ్ డెఫినెట్ అంటాను. ఒకవేళ పాజిటివ్ సెమీ డెఫినెట్ అంటే D1 గ్రేటర్ దెన్ 0, DI అనేది గ్రేటర్ దెన్ 0 అవ్వాలి, I ఈజ్ ఈక్వల్ టు 2, 3 సో ఆన్ n వరకు. నెగటివ్ ఎప్పుడు, DI అంటే ఫస్ట్ మైనర్ లెస్ దెన్ 0 అండ్ సెకండ్ మైనర్ గ్రేటర్ దెన్ 0 అండ్ థర్డ్ మైనర్ లెస్ దెన్ 0 అంటే ఈ విధంగా ఆల్టర్నేట్గా వచ్చినప్పుడు నెగటివ్ డెఫినెట్ అంటాం. మరి నెగటివ్ సెమీ డెఫినెట్ అంటే ఏంటిది, ఫస్ట్ మైనర్ లెస్ దెన్ అండ్ నెక్స్ట్ మైనర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 తర్వాత ఈ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఈ విధంగా ఉన్నప్పుడు. ఇవేవి అవ్వలేదు నన్ ఆఫ్ ది ఎబో అయినప్పుడు ఇండెఫినెట్ అంటాం. ఈ కండిషన్స్ అన్నీ మీకు గుర్తుండాలి, అప్పుడే ప్రాబ్లమ్స్ ఈజీగా ఉంటాయి. బట్ ప్రాబ్లమ్స్ చాలా ఈజీ, ప్రాబ్లం ఎలా అడిగినప్పుడు ఎలా చేయాలనేది మన నెక్స్ట్ వీడియోస్లో ఉంటుంది. ఆల్ ది వెరీ బెస్ట్. లైక్, షేర్, కమెంట్ కంపల్సరీ. Thanks for watching.